అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఏంటి, ఎందుకు ఇన్ని అనుమానాలు, ఇంత కాంట్రవర్సీ మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. అసలు మీకంటే ఈ ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగానే ఉందా? ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది? ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? కావాలని ఎవరైనా చేస్తున్నారా? మత విద్వేషాలు కావాలని రెచ్చగొడుతున్నారా? మీకేమనిపిస్తుంది? నేను ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇది కావాలని రెచ్చగొడుతున్నారు అనేది మాత్రం నేను చెప్తా. సోషల్ మీడియాలో మతాలని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొడుతున్నారు అనేది ఒకటి, దాంట్లో క్లారిటీ వచ్చింది. రెండోది, ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన ఇంతకుముందు కూడా ఆయన మతాన్ని గొప్పగా చెప్పడమే కాకుండా ఎదుటి మతాలను కించపరిచాడు. చూశాను, నేను చాలా యూట్యూబ్ చూశాను. మనం ఇది ఒకటండి, బైబిల్ మనకి ఎంత గొప్పదో, భగవద్గీత వాళ్ళకి ఎంత గొప్పది, ఖురాన్ వాళ్ళకి చాలా గొప్పది. వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్పవాడు. మీ దేవుడి కోసం మీరు చెప్పుకోండి, మీ దేవుడి కోసం మీరు ఏమేమి చేశాడు, ఎలా చేస్తున్నా, దేవుడు ఎంత గొప్పవాడు అనేది చెప్పండి తప్ప ఎదుటి వాడిని కించపరిచే విధంగా, ఎదుటి దేవుణ్ణి మనం ఇబ్బంది పడే విధంగా మనం మాట్లాడకూడదు. అది మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే చాలా తప్పది. ఎవరైనా సరే, ఏ మత బోధకుడైనా మనకు మనం చెప్పండి. మీరు భగవద్గీత కోసం మీరు చెప్పండి, ఎదుటి వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. బైబిల్ కోసం తప్పుగా చెప్పొద్దు, ఖురాన్ కోసం తప్పుగా చెప్పొద్దు. వాళ్ళ అల్లా చాలా గొప్ప, వాళ్ళ యేసుప్రభు చాలా గొప్ప, మన రాముడు మనకు చాలా గొప్ప. కనుక ప్రవీణ్ పగడాల గారి కూడా కొన్ని డిబేట్స్లో ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడడం అనేది జరిగింది. అది చూశాను నేను. అది కాకుండా ఇప్పుడు ఈ రాధామోహన్ దాస్ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని దేశద్రోహం కేసు తీసుకెళ్ళి వేసేయాలి. ఎదుటి మతాల కోసం మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి దేశద్రోహం కేసుకు లోన్ వేసేయాలి. ఎదుటి మతాల కోసం, మన కోసం మనం చెప్పండి, మన దేవుడి కోసం మనం చెప్పండి, మన దేవుడి గొప్పతనం కోసం మనం చెప్పండి. ఎదుటి వాళ్ళని కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ కులాన్ని మనం కించపరచొద్దు, ఏ మతాన్ని మనం కించపరచొద్దు. ఎదుటి వాళ్ళు ఒకప్పుడు వేరు, ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు ఈగోస్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలు కూడా సెన్సిటివ్స్ అవుతున్నారు. దాని మీద మనకి ఏంటంటే వాళ్ళు ఏవైనా మనకు కించపరిచే మాటలు కానీ ఏమైనా ఉంటే తట్టుకోలేని పరిస్థితుల్లోకి వస్తున్నారు. అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, లేదని కూడా తిరగబడుతున్నారు. అరాచకం స్టార్ట్ అవుతుంది. కనుక దయచేసి మనం ఎవరినైనా, పాస్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాగే హిందూ అండ్ ముస్లిమ్స్ అందరూ కూడా మన దేవుడి కోసం చాలా గొప్పగా మీరు చెప్పాలనుకుంటారు, చెప్పండి, తప్పలేదు. మీరు ఏం చెప్పాలనుకున్నారో, మీరు బైబిల్లో ఏముందో, బైబిల్ కాకుండా ఇంకా దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి. మీరు భగవద్గీత కోసం చెప్పండి, రాముడి కోసం చెప్పండి, సీత గారి కోసం, అందరి కోసం చెప్పండి. ఎందుకంటే మన కోసం మనం చెప్పుకుంటూ వెళ్ళండి. ఎదుటి వాళ్ళ దేవుడి కోసం మనం కించపరచకూడదు. ఏ బైబిల్లో కానీ, ఏ భగవద్గీతలో కానీ, ఎక్కడ ఖురాన్లో కానీ ఎదుటి వాళ్ళని కించపరచండి, ఎదుటి దేవుళ్ళని కించపరచండి అని ఎక్కడా లేదు. సనాతన ధర్మం అందరూ ఒకటే, కులమత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అనేది ప్రతి దేవుడు, ప్రతి బైబిల్ అన్నీ చెప్తున్నవి. నేను దయచేసి నేనేం చెప్తున్నానంటే, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రవీణ్ పగడాల గారి కొన్ని చూస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓకే, అది మర్డర్ జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా అనేది ఒక డిఫరెంట్. యాక్సిడెంట్ జరిగినట్టు ఉంటే పోలీసు ఐజీ గారు ఇచ్చిన దాని ప్రకారం యాక్సిడెంట్ జరగలేదు అంటున్నారు. అక్కడ కూడా రామప్పాడులో కూడా పడిపోయారు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోయారు అంటున్నారు. లెగిసాడు, కూర్చున్నాడు. ఎస్సీ గారు పాపం మానవతా వృత్తంతో కూర్చోబెట్టాడు. ఒక అబ్బాయి పాపం ఆయన ఎవరు ఏమీ తెలియకుండా కూడా పాపం టీ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, వాటర్ ఇచ్చారు. ఒక సామాన్య వ్యక్తికి ఒక ప్రాబ్లం అయితే ఆయన ప్రవీణ్ పగడాల గారు ఎవరికి తెలియదు. ఆయన మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ తీయలేదు, మాస్క్ పెట్టుకున్నాడు. ఇంకొకటి అక్కడ 108 ఏదో ఆ అంబులెన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా మాస్క్ తీయకుండా నేను తీయనని చెప్పాడు. అక్కడ డ్రెస్ తీసుకోమన్నారు, ఆ టోల్గేట్ దాంట్లో కూర్చోమని, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇవన్నీ పోలీసులు వదులుతున్నారా, లేకపోతే ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఒకటి మనం ఫస్ట్ చూసుకోవాలి. వైన్ షాప్లో, ఏలూరు వైన్ షాప్లో ఒక మందు కొన్నారు అన్నారు. 350 రూపాయలు ఫోన్పే చేశారు అంటున్నారు. S1. నెంబర్ 2, మీరు 950 రూపాయలు నాగోల్ దగ్గర కొన్నారు అంటున్నారు. ఎల్బీ నగర్ దగ్గర కొన్నారు అంటే అప్పుడు ఫోన్పే చేశారంట. ప్రవీణ్ పగడాల గారి అకౌంట్ నుంచి వెళ్ళిందా లేదా అది ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేస్తారు. దాంట్లో నేను మూల కారణం ఏం చెప్తున్నానంటే, అసలు
మనకి ఇప్పుడు ఇవన్నీ మన ఇంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. అసలు ఇదంతా కాదు. నట్టికుమార్ కాదు, అనేందర్ కాదు, మనం కాదండి. ఫస్ట్ నోరు విప్పాల్సింది వాళ్ళ మిస్సెస్ ఇప్పి ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలు ఆమె బాధలో ఉన్నారు, అయినా ఎన్ని గంటలకు వెళ్ళారు, ఇంట్లో ఏమైనా బిఫోర్ ఏమైనా జరిగిందా, ఏమైనా ఇష్యూస్ జరిగాయా, అసలు జరిగిన తర్వాత ఆయన ఏమైనా డ్రింక్ అలవాటు ఉందా లేకపోతే ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా. నెంబర్ 1. ఎందుకంటే ఈ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రాజకీయం చెయ్యొద్దు, దయచేసి మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది. ఇట్స్ వెరీ గుడ్ స్టేట్మెంట్. కానీ క్రైస్తవ సమాజానికి ఆయన మత బోధకుడు. కొన్ని లక్షల మంది ఆ నమ్మకానికి ఆయన ఒక మత బోధకుడు. ఆ మతానికి ఆయన కంపల్సరీ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన వైఫ్గా మీకు ఉంది. ఆయనకు అలవాటు ఉందా లేదా, ఆయన కాదా, లేకపోతే ఎవరినైనా క్రియేట్ చేశారా, లేదా వాళ్ళ అకౌంట్ నుంచి ఏమైనా డబ్బులు వెళ్ళాయో మందు షాప్కి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎలాగెళ్ళాయి, ఇది కాదు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ సపరేట్ అండ్ స్టేట్మెంట్ ఈజ్ సపరేట్. కానీ క్రైస్తవ సమాజానికి మీరు సందేశం చెప్పి వాళ్ళని నివృత్తిపరచవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఆమె చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆమెకి తప్ప ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎన్ని గంటలు బయలుదేరారు, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారు, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేశారా లేదా, నైట్ మళ్ళీ కూర్చున్నప్పుడు ఫోన్ చేశారా లేదా, నైట్ 11:40 7 అడుగుల దూరంలో ఉంటే ఎవరు యాక్సిడెంట్ అవ్వలేదంటున్నారు, పడిపోతే ఎలా చనిపోయాడు, తెల్లవారు 9 దాకా ఎవరు చూడలేదా, చూసారా, అసలు ఎన్ని ఫోన్లు వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పోలీస్ చేస్తారు. ఈజ్ కోఆపరేషన్ చేయాల్సిన బాధ్యత మనకుంది. కానీ వాళ్ళ వైపు క్రైస్తవ సమాజానికి అలా డౌట్స్ని, ఈ సోషల్ మీడియాలో ఉన్న డౌట్స్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేనేమంటే ఇన్వెస్టిగేషన్లో నేను పార్ట్స్ చెప్పట్లా. ఆమె రియల్గా ఆయన నిజంగా డ్రింక్ చేస్తారా, ఆయన నిజంగా ఏ ప్రాబ్లం లేక 2-3 సార్లు పడిపోయాడా, లేకపోతే ఆయన కాదా. ఎందుకంటే మనకు కాదు తెలిసేది. ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలా వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ కూడా పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, ప్లస్ ఆమెకు తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియదు. మాట్లాడిన వాళ్ళందరూ నిమిత్త మాత్రమే, ఇంక్లూడ్ నేను కానీ మీరు కానీ అందరూ నిమిత్త మాత్రమే. ఎవరమైనా ఊహాజనకం మాత్రమే. అక్కడ మందు బాటలు తెచ్చారు, ఆ ఓనర్ డబ్బులు ఇచ్చారంటున్నారు, ఎవరి నుంచి వచ్చింది, ఆయన ప్రవీణ్ పగడాల నుంచి వచ్చిందంటే ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. దయచేసి నేను అదే చెప్తున్నాను. అలాంటి విషయాలన్నీ నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ మీద. నేనేమంటున్నా, మీరు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వదంతుల్ని, ఈ ప్రచారాన్ని ఆపటానికి మీరు కంపల్సరీ సహకరించి చెప్పాలి. ఒక క్రైస్తవ సమాజానికి కొన్ని లక్షల మందికి ఆయన మత బోధకుడు కాబట్టి మనం చెప్పాలి. లేదు అనుకుంటే మామూలుగా వ్యక్తి చనిపోతే ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్. ఎందుకంటే అది ఆసరాగా తీసుకొని కొంతమంది ఒక మతానికి, కొంతమంది ఇంకో మతానికి చెందినవారు ఆయన ఇలాంటి వాడా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, ఇంకో మతానికి చెందిన ఇలాంటి వాడా అని చేస్తున్నారు. క్రైస్తవులు బాధపడుతున్నారు, క్రైస్తవ సమాజం బాధపడుతుంది. ఏంటి ఎవరికి తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది నిజం అని కంపల్సరీ ప్రేయర్లు చేస్తున్నారు. కంపల్సరీ మొత్తం టోటల్గా ఒక్కొక్కరు కూడా కన్నీరు పెడుతున్నారు. ఏంటి ఆయన మీద ఎందుకు ఈ నిందలని కొంతమంది అనుకుంటున్నారు. ఆయన నిజం ఇలా చేశాడా, నిజంగా తాగాడా అని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఆమె మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమె ముందుకొచ్చి క్రైస్తవ సమాజానికి నివృత్తి చేయవలసిన బాధ్యత, సోషల్ మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. నిన్న మీరు చెప్పారు ఇది రాజకీయం చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ ఉందని. ఓకే, కానీ క్రైస్తవ సమాజానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే వేరే మతం వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వేరే మతం వాళ్ళు ఒకలాగా మాట్లాడుతున్నారు. ఆయన మందు కొట్టేవాడు పాస్టరా అని అడుగుతున్నారు, మందు కొట్టేవాడు బోధకుడా అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు క్రైస్తవులు కొంతమంది ఆవేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ ఆవేశాలు తగ్గాలి అంటే మీరు నోరు విప్పాలి. ఓకే, మీరు మాట్లాడాలి. మీరు పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. ఇట్స్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కానీ క్రైస్తవ సమాజం కోసం మీరు నోరిప్పితే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక 45 సంవత్సరాల వ్యక్తి, ఒక బోధకుడు, అవలేలగా 5 గంటలు మాట్లాడేవాడు, అవలేలగా 5 గంటలు బోధించేవాడు ఎలాగ చనిపోతాడు, ఎలాగ వెళ్ళిపోతాడు, ఎలాగ ఇన్నిసార్లు పడిపోయే వ్యక్తి ఎందుకు ప్రయాణం చేశాడు, ఎందుకు ఏ యాక్సిడెంట్ కాకుండా ఏ బండి గుద్దకుండా ఎందుకు పడిపోయాడు, ఏ బండి గుద్దకుండా 2 సార్లు ఎందుకు కూర్చున్నాడు, ఏ బండి గుద్దకుండా 7 అడుగుల దూరంలో పడిపోయి ఎలా చనిపోయాడు, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. 2 సార్లు యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు,
7 అడుగుల దూరంలో ఎందుకు పడిపోయాడు? అసలు ఈ వ్యక్తి ఆయన లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారా? లేకపోతే ఆ వ్యక్తిని ఎవరైనా చంపారా? యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు ఐజీ గారు. ఏ బండి కుదరలేదని చెప్తున్నారు. ఎలా సాధ్యం అనేది వాళ్ళు మిస్సెస్సే దీనికి సమాధానం చెప్పాల్సింది. ఇంటికాడ ఏమైనా గొడవలు జరిగాయా? లేకపోతే ఇంటికాడ ఫోన్లోనే ఎక్కడైనా ఏమైనా గొడవలు జరిగాయా? ఎవరైనా థ్రెట్ చేశారా? ఇవన్నీ తేవాల్సిన బాధ్యత వాళ్ళ మీద. దయచేసి వాళ్ళ మిస్సెస్ ఇమ్మీడియట్లీ ఆమె దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఆమె బాధ ఉంది, ఆ పిల్లలకి బాధ ఉంది, కష్టం ఉంది, దయచేసి దిగమింగుకొని మీరు క్రైస్తవ సమాజం కోసం, క్రైస్తవ సోదరుల కోసం మీ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందనేది నా మనవి. కానీ సార్ అంటే ఇంత కాంట్రవర్సీ అవడానికి, ఇన్ని అనుమానాలు రావడానికి అంటే ఆయన ఒక మత బోధకుడు అనే రీజన్తో క్రిస్టియన్స్ హర్ట్ అయ్యి ఎవరైనా చంపేశారనేది క్రిస్టియన్స్కి అనుమానాలు వచ్చినాయి అనుకోవచ్చా? లేదంటే నిజంగానే ఏదైనా రాజకీయ పార్టీ కావాలని ఇలా రెచ్చగొట్టి ఇవన్నీ కూడా క్రియేట్ చేశారనుకోవచ్చా? ఉండొచ్చు, అంటే రాజకీయం దీంట్లో ఉండొచ్చు. క్రిస్టియన్స్కి అనుమానం ఉంది. ఎందుకు ఉందంటే ఆయనకు ఆల్రెడీ థ్రెట్ ఉందని ఆయన చెప్తున్నాడు. ఆయన చేసే బోధించడం కూడా, ఆయన ఇంతకుముందు చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు కూడా, ఇంతకుముందు మాట్లాడే స్టేట్మెంట్లు కూడా, ఆయనకి ఇచ్చే వార్నింగ్లు కూడా, ఆయన మొత్తం టోటల్గా మన యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం చూస్తే ఆయనకు ప్రాణంలో హాని ఉంది. కంపల్సరీ పోలీసులు రియాక్ట్ అవ్వలేదు, పోలీసులు పట్టించుకోలేదు. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది నేను పట్టించుకోవట్లేదు. ఆయనకి థ్రెట్ ఉంది అనేది కనబడుతుంది. దానికి ఎప్పుడైతే క్రైస్తవ సమాజం ఎన్ని అనుమానాలు తావతీసి అసలు యాక్సిడెంట్ అయ్యిందా, చంపబడ్డారా, అసలు అంత పెద్ద వ్యక్తి ఎలా చనిపోయాడు, చనిపోయేటప్పుడు రాత్రి 11:40కి ఫోన్ అయినప్పుడు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా, ఎందుకు రింగ్ అవుతుంది, ఎందుకు ఎత్తట్లేదు? ఎందుకంటే చాలామంది ఇంట్లో ఫ్యామిలీకి చేస్తారు. ఎందుకంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, ప్రేయర్ కోసం చేసుకుంటారు, డిస్కషన్ కోసం చేస్తారు. రాత్రి 1 గంట 2 గంటల దాకా తిరిగేసి ఉండి ప్రతిదానికి కూడా సలహాలు సంప్రదింపులు చేసే వ్యక్తి ఆటోమేటిక్గా ఫోన్ ఆగిపోయిందంటే ఆ ఫోన్లో ఆయనకు ఎత్తకపోతే ఆయన ఫ్రెండ్కో, ఆయన ఇంకో మనిషికో ఒకటి ఉంటుంది. రెండోది ఒక బుల్లెట్ మీద అంత థ్రెడ్ ఉన్న వ్యక్తి రావడం ఏంటి, 2 సార్లు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఇది క్రైస్తవ సోదరులకు ఈ డౌట్స్తో కన్ఫామ్ ఆయన్ని చంపారు, ఎవరో చంపారు, రాజకీయ నాయకుడు ఒత్తిడులు ఉన్నాయి అనేది కొంత డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, నేను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నేను చెప్పట్లా, డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఆ డౌట్స్ నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు కేఏపాల్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కేఏపాల్ మాట్లాడిన మాటలు మనం తీసుకోకూడదు. కేఏపాల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, కేఏపాల్ ఈజ్ వెరీ చాలా మైండ్ మెచ్యూరిటీ ఉన్న ఆయన. కాకపోతే కొన్ని విషయాల్లో ఆయన ఎక్కువగా మాట్లాడతాడు కాబట్టి మనం ఆ మాటలు తీసుకోలేము. అలాగే క్రైస్తవ సోదరులు కొంతమంది ఆవేశాలు మాట్లాడిన మాటలు కూడా మనం తీసుకోలేము. ఆలోచనతో అక్కడ జరిగింది ఏంటి, పోలీసులకు ఇన్వెస్టిగేషన్కి మనం సహకరించాలా, ఇన్వెస్టిగేషన్ సహకరిస్తూ క్రైస్తవ సోదరులకి నిజంగా మద్దతు జరిగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం న్యాయం జరగాలి, ఏం చేస్తూ బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందు రియాక్ట్ అయ్యారు, ఆదిరెడ్డి వాసు గారు రియాక్ట్ అయ్యారు. కానీ అక్కడ ఇంకొక అనుమానం దావదీస్తుంది. ఇప్పుడు దాకా బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు దాకా ఆ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు రియాక్ట్ అవ్వలేదు, సోము వీర్రాజు గారు రియాక్ట్ అవ్వలేదు, రాజమండ్రి ఎమ్మెల్సీ. అలాగే పిఠాపురం పక్కన ఆయన కందులు దుర్గేష్ గారు అవ్వలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వలేదు, నాగబాబు గారు అవ్వలేదు, జనసేన పార్టీ నుంచి ఎవరు అవ్వలేదు, టీడీపీ నుంచి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, అనిత గారు అయ్యారు, అలాగే లోకేష్ గారు అయ్యారు. అంటే నేనేమంటానంటే మతం ఏదైనా అవ్వచ్చు, కులం ఏదైనా అవ్వచ్చు, ప్రాణం పోయింది. ఒక మతాన్ని ప్రేమించే ఒక మత బోధకుడు ప్రాణం పోయేటప్పుడు మనం ఖండించవలసిన బాధ్యత ఉంది, ఎంక్వైరీ చేయించవలసిన బాధ్యత ఉంది. మనం ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మం అంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ పార్టీ ఆఫీసర్ రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అలాగే పురంధేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ ఎంపీగా ఆమె రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అలాగే కందులు దుర్గేష్ గారు కానీ అలాగే సోము వీర్రాజు గారు కానీ రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఇది ఒక మిస్టరీ ఉందంటారా? మిస్టరీగా కొంతమంది దాని మీద కామెంట్ చేస్తున్నారు. కానీ ఏదైనా సరే రాజకీయ పార్టీలు కాబట్టి అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి, అందరూ కావాలి. దయచేసి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఆ వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చూడాలి. ఏదైతే ఒక మతం అనుమానం వ్యక్తం చేస్తుందో అనుమానం నివృత్తి చేసే బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఆ నివృత్తి చేసి జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ఎక్కడ తప్పు జరగకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంటుంది.
ఎందుకంటే ఒక మన మతం మీద ఒక బోధకుడి మీద అబాండం వేసి ఆ మందు కొట్టాడా కొట్టలేదా, లేకపోతే ఇవన్నీ మనం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఈ చక్కర్లు కొట్టడం కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళ మిస్సెస్ గారిని ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వమని చెప్తున్నాను తప్ప వేరే విధంగా కాదు. ఇప్పుడు బాధలో ఉన్నారు వాళ్ళు, కష్టాల్లో ఉన్నారు, కానీ బాధ కంటే కష్టం కంటే భర్త కంటే ఇది మొత్తం టోటల్గా ఒక మతం చాలా ముఖ్యం. క్రైస్తవ సోదరుల మనోభావాలు ముఖ్యం మనకి. క్రైస్తవ సోదరుల మనోభావాల నుంచి వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి మనం వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలంటే మనం చెప్పవలసిన బాధ్యత ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.